IPL 19వ సీజన్లో ముంబై ఇండియన్స్ కు ఫస్ట్ పంచ్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో చిత్తైంది. ఢిల్లీ ఆతిథ్యం ఇచ్చిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాలకు తగినట్టుగా ఆడలేకపోయింది. 6 వికెట్ల తేడాతో చిత్తైంది. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా బరిలో దిగలేదు. ముంబై ఇండియన్స్ ను సూర్యకుమార్ యాదవే నడిపించాడు. అయితే టాస్ కూడా ముంబై ఇండియన్స్ కు కలిసి రాలేదు. డీసీనే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. గత మ్యాచ్లో రాణించిన రియాన్ రికెల్టన్ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. 9 పరుగులే సాధించాడు. వన్డౌన్లో వచ్చిన తిలక్ వర్మ కూడా నిరాశపరిచాడు. ఎదుర్కొన్న రెండో బంతికి పెవిలియన్ చేరాడు. పరుగుల ఖాతా కూడా తెరవలేదు. ఈ దశలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ పరిస్థితులకు రెస్పెక్ట్ ఇస్తూనే స్కోర్ పెంచేందుకు ప్రయత్నించారు. అయితే 3వ వికెట్కు 53 పరుగులు జోడించాక రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. హిట్ మ్యాన్ 26 బంతుల్లో 35 పరుగులు సాధించాడు. ఇందులో 5 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. ఆ తర్వాత షెర్పెన్ రూథర్ఫోర్డ్ కూడా ఎక్కువసేపు క్రీజ్లో ఉండలేకపోయాడు. 5 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. క్రీజ్లో ఉన్నంతసేపు సూర్యకుమార్ యాదవ్ అలరించాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే 36 బంతుల్లో 51 పరుగులు చేశాక పెవిలియన్ చేరాడు. సూర్యకుమార్ యాదవ్ 3 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. చివరకు ముంబై ఇండియన్స్ 6 వికెట్లకు 162 పరుగులు సాధించింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ 4 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. లుంగి ఎంగిడి 34 పరుగులిచ్చి 1 వికెట్ దక్కించుకున్నాడు. 3 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చిన ముఖేష్ కుమార్ 2 వికెట్లు సాధించాడు. విప్రాజ్ నిగమ్, నటరాజన్ 1 వికెట్ అందుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ తడబడింది. ఒకే 1 పరుగు చేశాక కేఎల్ రాహుల్ పెవిలియన్ చేరాడు. నితీష్ రాణా ఖాతా తెరవకుండానే రన్అట్ అయ్యాడు. ఈ దశలో నిశంక, సమీర్ రిజ్వీ చెలరేగిపారు. ముంబై ఇండియన్స్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. నిశంక 44 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా సమీర్ రిజ్వీ మరింత జోరు పెంచాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. అయితే 51 బంతుల్లో 90 పరుగులు సాధించాక రిజ్వీ అవుట్ అయ్యాడు. రిజ్వీ ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, 7 సిక్స్లు ఉన్నాయి. ఆ తర్వాత మిల్లర్, స్టబ్స్ మరో వికెట్ పడకుండా మ్యాచ్ను ఫినిష్ చేశారు. సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా 2వ విజయాన్ని అందుకుంది.